ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఏపీకి రాజకీయ వారసుడు అంటూ చెప్తున్నారు. సో, తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన రాజకీయ వారసుడు అంటే అది మన జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు హరీష్ రావు. సో, ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా, సో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న విషయాలపై కూడా హరీష్ రావు స్పందిస్తూ ఉన్నారు. సో, ఇక 2 నెలల్లోనే ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతోంది. ఇటీవల వచ్చినటువంటి షాకింగ్ నిర్ణయాలు చూస్తుంటే ప్రజలు ఎప్పుడు ఎవరికి ఎలాంటి తీర్పునిస్తారో అర్థం కావడం లేదు. కానీ ప్రజలు మాత్రం అన్ని విషయాలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రోత్సాహంలో ఎంతో ప్రేమ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు రాబోయే రోజుల్లో ఎవరికి గెలిపిస్తారో, గెలుపు అవకాశాలు ఇస్తారనేది చూడాలని ఆసక్తిగా ఉంది అంటున్నారు. ఎందుకంటే అక్కడ తెలంగాణలో ఊహించని పరిణామమే జరిగింది. ఇక ఏపీలో కూడా అలా ఊహించిందే జరగబోతోందనేది కూడా అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుందని, ఎన్టీఆర్ లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి వస్తే అది చాలా ఈజీ అవుతుందని అంటున్నారు హరీష్ రావు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు మీద ప్రస్తుతం నెగటివిటీ ఉండడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌ని, బాలకృష్ణని దూరం చేశారనేటువంటి ఒక అపవాదు ఉంది. అది క్లియర్ చేసుకోవాలంటే చంద్రబాబు, బాలకృష్ణ వెళ్లి జూనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడి ఆయన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓకే చెప్పిస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన వారసుడిగా ప్రకటిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదే అధికారం అని చెప్పొచ్చు అంటున్నారు హరీష్ రావు.